ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ప్రాంతాల రైతులు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జాతర సమయంలో రైతులకు జరుగుతున్న పంట నష్ట తీవ్రతపై చర్చించారు. ఈసారి జరిగే మేడారం మహాజాతరకు రైతులకు ఒక్కో ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం జాతర పంట నష్ట పరిహార రైతుల సాధన సమితి ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్లతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఇక మేడారంలో రైతుల సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. జరిగే మేడారం మహాజాతరకైతే ప్రభుత్వాలు ఇక్కడ రైతుల భూములనైతే వాడుకుంటున్న పరిస్థితి. అనేక అవసరాల దృష్ట్యా మేడారం రైతులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందట్లేదని రైతులు వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం సాధన సమితి రైతు సాధన సమితి పేరుతో ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ రైతుల సమస్యలు పరిష్కరించాలి, ఇటు మేడారం రైతులకు కూడా నష్ట పరిహారాన్ని ఇవ్వాలనే డిమాండ్తో ముందుకు వెళ్తున్నారు. మనతో రైతు సమస్యల సాధన సమితి కమిటీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలుకి ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ సమావేశమయ్యారు? అసలు రైతుల సమస్యలు ఏంటి? నా పేరు రామసాయం శ్రీనివాస్ రెడ్డి. మేడారం జాతర పంట నష్టపరిహార సాధన సమితి గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. ఇక్కడ జాతర సమయంలో తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే, ఓ పక్క జాతర భక్తులు పడేసినటువంటి సీసాలు కానీ మాంసపు బొక్కలు కానీ అవి కుచ్చుకోవడం వల్ల, ఆ తర్వాత వ్యవసాయం చేసే క్రమంలో అవి కుచ్చుకోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి గాయాలైన సందర్భం ఉంటుంది. అలాగే పార్కింగ్ ప్లేస్ పేరుతోటి మొత్తం ఏదైతే వరాలు ఉన్నాయో వాటిని చెరిపేయడం జరుగుతుంది. చెరిపేసిన తర్వాత మళ్ళీ రైతు వేసుకోవాలంటే దాదాపు అవి గట్టిపడాలంటే 2 సంవత్సరాలు వేసే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలకు మళ్ళీ దోసేస్తూ ఉంటారు. ఈ రకంగా రైతులు విపరీతమైనటువంటి శ్రమకు గురవుతారు. ఆ మేడారం జాతర తర్వాత జరిగేటటువంటి కాలుష్యం వల్ల విపరీతమైనటువంటి జ్వరాలకు గురవుతా ఉన్నారు. మేడారం జాతరలో జరిగేటువంటి భక్తులు పడేసిన వ్యర్థాలు తీయడం వల్ల అనేక పశువులు చచ్చిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ప్రతి జాతర సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఉదాహరణకు మనం ఒక ఇంట్లో ఇల్లు కట్టుకున్నాం. ఇంట్లో ఒక 5 ఉండడానికో 6 ఉండడానికో ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంట్లో ఒకేసారి 50 మంది వస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఈ సమాజం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ జాతరలోనే వీళ్ళు కేటాయించినటువంటి 150 కోట్లలోనే అక్కడ బాతింగ్ గార్డ్స్ పేరుతోటి ఆ బాతింగ్ గార్డ్స్ కూడా అవి ఉపయోగపడతాయి. కాబట్టి కట్టను ఎత్తుపెంచాల్సిందిగా, కొత్తగా కరకట్టను నిర్మించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన. జాతర నిర్వహణకి రైతుల సహకారం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. అలాంటి రైతుల యొక్క సమస్యల్ని మీరు అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? వారి స్పందన ఏ విధంగా ఉందంటారు? ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలకి కూడా ఆర్థికంగా ఇబ్బంది రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత అదనంగా విష జ్వరాలు ప్రబలి ఆ రకంగా ఆరోగ్యం నష్టపోవడం, హాస్పిటల్స్ కి లక్షల రూపాయలని పెట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు నష్టపోతా ఉన్నారు. 50,000 రూపాయలను చెల్లించండి అని చెప్పి ఆ రైతులందరూ కూడా మూకుమ్మడిగా అడుగుతా ఉన్నారు. లేదంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ ఇసుక ఏదైతే ఉందో దాన్ని తీయించేసి సారవంతమైనటువంటి నేల ఏదైతే ఉందో ఆ నేలని రైతుకు అందించాలి. రెండోది, జాతర సమయంలో పొలంకి మధ్య ఉన్నటువంటి గట్లు ఏవైతే మీరు తొలగిస్తున్నారో వాటి వల్ల ప్రజలు లోకల్లో పంచాయతీలు అవుతున్నారు. ఈ గట్టు నాదంటే నాది అనే గొడవలు అవుతున్నాయి. అది బాగా తీవ్రమైనటువంటి సమస్య. మూడోది, వచ్చినటువంటి భక్తులకు కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మాంసపు బొక్కలు. రెండోది, మీరు ఏదైతే మద్యం సేవిస్తున్నారో ఆనందంగా వచ్చి అమ్మ ఆశీర్వాదాలు, సమ్మక్క సార్లమ్మ తల్లుల ఆశీర్వాదాలు తీసుకొని మీరు వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు ఏదైతే తాగి పడేస్తున్నటువంటి సీసాలు ఉన్నాయో ఆ సీసాల ముక్కలు కుచ్చుకొని చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత మహిళల్లో నాటుకు వెళ్లే వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి కూలీ మీద ఆధారపడేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాళ్లకు, మహిళలకు రైతన్నలకు కాళ్లకు సీసవక్కలు చీరకపోయి కుట్లేయించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దయచేసి అటు భక్తులకు ఇటు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఏదైతే 100 మీటర్లకు ఒకటి, లేకపోతే ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టించి భక్తులు ఏదైతే చేసి వెళ్తారో వ్యర్థాలను ఇక్కడ వదిలి వెళ్తారో వాటన్నిటిని కూడా సేకరించి వాటిని ప్రత్యేకమైనటువంటి ప్లేస్లలో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.
ఇటు న్యాయమైన రైతుల డిమాండ్ మాత్రం పరిష్కరించడంలో కొంత విఫలం అవుతున్నాయి. ఎందుకంటే రైతులు భూములు సహకరించడం వల్లనే వారు పంట వేసుకోకుండా నష్టపోతూ జాతర నిర్వహణకు సహకరిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు రైతుల సమస్య పట్ల రైతుల కష్టాలపైన అయితే చిత్తశుద్ధి లేదనే చెప్తున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు రైతుల యొక్క సమస్యలు పరిష్కరించి రైతులకు న్యాయమైన డిమాండ్ ఇటు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతు సాధన సమితి అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఫిరోజ్ తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.